నమస్తే వెల్కమ్ టు క్లియర్ కట్ సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్న దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ మొదలైంది. పార్టీలని వ్యూహాలకు పదును పెంచుతున్నాయి. కేంద్రంలో మరోసారి అధికారం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఈ ఏడాది జరగబోతున్న 9 రాష్ట్రాల ఎన్నికలపై గురిపెట్టింది. అన్ని రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ కలలు నెరవేరేనా? అంచనాలు నిజమయ్యేనా? ఇక మిగతా రాష్ట్రాల సంగతి సరే, కర్ణాటక, తెలంగాణలో కమలానికి ఎదురు కాబోయే సవాళ్లేంటి? అటు కన్నడ రాజకీయం సెగలు కక్కుతోంది. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకొని దక్షిణాదిన బౌన్స్ బ్యాక్ కావాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ ప్రియాంకకు బాధ్యతలు అప్పగించింది. రంగంలోకి దిగిన ప్రియాంక కన్నడ జనాలపై వరాలు జల్లు కురిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చేనా? కన్నడ రాజకీయాల్లో ప్రియాంక చేయబోయే మ్యాజిక్ ఏంటి? ఈ అంశాలను క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నా దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో ఉన్న బీజేపీ సెమీఫైనల్ లాంటి 9 రాష్ట్రాల ఎన్నికలపై గురిపెట్టింది. గుజరాత్ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఈ ఏడాది జరగనున్న ఆ 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకీ బీజేపీ కలలు నిజమయ్యేనా? ఆ 9 రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? కమలానికి అసలైన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉందా? ఒక్క రాష్ట్రం చేజారినా బీజేపీ భారీ మైనస్ కావడం ఖాయమా? దేశ రాజకీయం మాట్లాడుకుంటుందేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఆయుధంగా మార్చుకుంటోంది. అందుకే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. గతంలో వాజ్పేయి ఫోటోతో దేశంలో ఒక స్థాయి రికార్డునందుకున్న బీజేపీ ఇప్పుడు మోదీ ఫేస్తో దేశాన్ని 3వ సారి ఏలాలని నిర్ణయించుకుంది. దీనికోసం కీలక మైలురాయిని లక్ష్యంగా పెట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 9 రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదని డిసైడ్ అయ్యింది. నేరుగా ప్రధాని మోదీనే లక్ష్యం నిర్దేశించడం హైలైట్. తెలంగాణ, కర్ణాటకలో ఈ వ్యూహానికి మరింత పదును పెట్టాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటకలో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలనేది ప్రధాన వ్యూహంగా ఉంది. తెలంగాణలో ఖచ్చితంగా విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారు. దేశంలో తిరుగులేని రాజకీయ పార్టీగా మారింది బీజేపీ. అలాంటి పార్టీకి 2023 సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ముందే బీజేపీ తన ప్రభావం తగ్గలేదని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెమీఫైనల్స్ లాంటి ఎన్నికలు ఈ ఏడాదే జరగబోతున్నాయి. దీంతో ఆ పార్టీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతోంది. ప్రతి వ్యూహాలు రెడీ చేసుకుంటోంది. 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన కార్యవర్గ సమావేశాల్లోనూ ఎన్నికల్లో ఎలా గెలవాలన్న దానిపైనే మేధోమథనం జరిగింది. ఈ ఒక్క ఏడాదిలోనే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్, డిసెంబర్లో మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. మేలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఈ 9 రాష్ట్రాల్లోనూ గెలిచి తమ బలం తగ్గలేదని నిరూపించుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. దీనికోసం కమలం పార్టీ పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అయితే అనుకున్నంత ఈజీగా విక్టరీ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఏం జరగబోతుందా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. తొమ్మిది రాష్ట్రాల్లో విజయం కోసం బీజేపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. అసలు అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ అందుకునే అవకాశం ఉందా? 9 రాష్ట్రాల్లో సత్తా చాటడం అంత ఈజీ కదా? ఎక్కడ ఎలాంటి సవాళ్లు బీజేపీకి ఎదురయ్యే అవకాశాలున్నాయి? 1.
టార్గెట్ 9 స్టేట్స్ కోసం బీజేపీ వ్యూహాలు ఏంటి? 2. 9 రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు కాబోయే సవాళ్లేంటి? 3. ఒక్క రాష్ట్రంలో అధికారం దక్కకున్నా ఇబ్బందేనా? 4. తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? సార్వత్రిక ఎన్నికల ముందు ఇలాంటి మీటింగులు పెట్టుకోవడం, ఇలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోవడం పార్టీలకు కామనే. అయితే ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న ధోరణి చూస్తే రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయాలు తెర మీదకొస్తుందోనన్న చర్చ జరుగుతోంది. తెలంగాణను ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్షేత్రస్థాయిలో బీజేపీకి పట్టున్న ప్రాంతాలు, నగరాలు, పట్టణాలే. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ బీఆర్ఎస్ ఆధిపత్యం ఉంది. ఇలాంటి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ఫిక్స్ అయ్యింది అంటే కమలనాథుల వ్యూహాలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి కనిపిస్తోంది. అయితే బీజేపీ స్ట్రాటజీలు ఎలా ఉన్నా 9 రాష్ట్రాల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అది ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ బీజేపీ మీద యుద్ధం ప్రకటించారు. కమలం జోరుకు బ్రేకులు వేసేందుకు అందివచ్చిన ప్రతి ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఖమ్మం రాజకీయ పరిణామాలే దానికి సాక్ష్యం. ఇలాంటి రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసిందన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బీజేపీ అత్యంత బలంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ పెద్ద రాష్ట్రాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్లలో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కర్ణాటక, మధ్యప్రదేశ్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు కొత్త రాష్ట్రాలను చేజిక్కించుకోవాలి. పొరపాటున ఒక్క రాష్ట్రం కోల్పోయినా ఇబ్బందికరమే. తెలంగాణలో కూడా హాట్ ఫేవరెట్లుగా ఉన్నామని, గెలిచి తీరుతామని అంటున్నారు. ఎక్కడ నిరాశాజనక ఫలితాలొచ్చినా ఆ ఎఫెక్ట్ వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికలపై పడుతుంది. దీంతో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 160 లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని గుర్తించిన అధిష్టానం ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను మరో ఏడాదిన్నర పాటు కొనసాగించడం ద్వారా ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలన్న ప్లాన్ ఉంది. దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ తాము బలహీనంగా ఉన్న పోలింగ్ బూత్లను గుర్తించి బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. జనాల్లోకి మరింత చొచ్చుకెళ్లి అందరికీ అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు సూచిస్తోంది. ఏమైనా 2023లో బీజేపీకి అసలైన సవాళ్లు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కమలాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. పైగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీగా జనాల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. వీటన్నింటినీ దాటి టార్గెట్ 9 స్టేట్ లక్ష్యాన్ని బీజేపీ చేరుకోవడం అంత ఈజీ కాదు. అలా అని అసాధ్యం కాదు అన్నది బీజేపీ వర్గాల మాట. ఎక్కడికెళ్లాలి, ఎలా వెళ్లాలి అని తెలుసుకోవడమే విజయానికి మొదటి మెట్టు. బీజేపీ అలాంటి నిర్ణయానికి వచ్చింది. వెళ్లే మార్గాన్ని ఎలా నిర్మిస్తుందన్న దాని మీదే 2023 సెమీఫైనల్ కలలు ఆధారపడి ఉంటాయన్నది మాత్రం క్లియర్ కట్. హిమాచల్ ప్రదేశ్ విక్టరీ ఇచ్చిన జోష్తో దక్షిణాదిన రీబౌన్స్ అయ్యేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కర్ణాటక నుంచి మొదలు పెట్టాలని ఫిక్స్ అయింది. మరికొద్ది నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండగా హస్తం పార్టీ కసరత్తు ప్రారంభించింది. బీజేపీ మీద విమర్శలు పెంచుతూనే జనాల మీద హస్తం పార్టీ వరాల జల్లు కురిపిస్తోంది. కర్ణాటకలో పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకున్న ప్రియాంక గాంధీ తన మార్కు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో సిద్ధం చేయడం కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. మరి ఇవన్నీ కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చగలవా? ప్రియాంక ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్న వేళ హిమాచల్ విజయం కాంగ్రెస్ లో కొత్త జోష్ నింపింది. ఒక్కటిగా కష్టపడితే విజయం పెద్ద మ్యాటర్ కాదని హిమాచల్ విజయం కాంగ్రెస్ కు నేర్పించింది. నేతలను ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో, కలిసి నడిపించడంలో అక్కడ ప్రియాంక సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆమె కర్ణాటక బాధ్యతలు కూడా తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార బీజేపీకి ఈసారి గడ్డు పరిస్థితి ఎదురవుతుందనే అంచనాలు ఉన్నాయి.
జేడీఎస్ బీఆర్ఎస్ కూటమి కూడా మంచి ఊపు మీద కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా సోలోగా అధికారంలోకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఈసారి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. హామీల విషయంలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతోంది. నా నాయకి అనే కార్యక్రమం ద్వారా ప్రియాంక గాంధీ బహిరంగ సభలతో జనాలను ఆకట్టుకుంటున్నారు. కర్ణాటకలో మళ్లీ అధికారం చేజిక్కించుకుని దక్షిణాదిన బౌన్స్ బ్యాక్ కావాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ కన్నడ జనాల మీద వరాల జల్లు కురిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభించింది. ఈ యాత్ర ప్రారంభంలో కన్నడ జనాలకు వరుసగా వరాలు ప్రకటించారు ప్రియాంక గాంధీ. తాము అధికారంలోకొస్తే ప్రతి కుటుంబానికి నెల 2,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రియాంక. కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళ ఖాతాలో ఆర్థిక సాయం జమ చేస్తామని వివరించారు. ఏడాదికి 24,000 రూపాయల ఆర్థిక సాయం అంటే ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుందని ఈ పథకానికి గృహలక్ష్మి యోజన అనే పేరు పెట్టారు. వీటితో పాటు ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని కాంగ్రెస్ ఈ మధ్య ప్రకటించింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు గృహలక్ష్మి యోజన పథకాన్ని కూడా అనౌన్స్ చేశారు ప్రియాంక. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. కర్ణాటకలో ఎలాగైనా విజయం సాధించేందుకు కాంగ్రెస్ అన్ని రకాల దారులు వెదుకుతోంది. అటు బీజేపీ కూడా తగ్గేదలే అంటోంది. దీంతో కన్నడ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో గత అనుభవాలు రిపీట్ కాకుండా కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దు అన్నట్లుగా వ్యూహాలు రచిస్తోంది. మరి ఉచిత పథకాలు కాంగ్రెస్ కు గెలుపును పరిచయం చేస్తుందా? హస్తం పార్టీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసింది? ఒకటి, వాగ్దానాలు కాంగ్రెస్ ను అధికారానికి దగ్గర చేసేనా? 2, కన్నడ రాజకీయాలపై ప్రియాంక ప్రభావం చూపగలరా? 3, కన్నడ నాట విజయం కోసం ప్రియాంక వ్యూహాలేంటి? 4, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? కర్ణాటకలో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్న ప్రియాంక దూకుడు మీద కనిపిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా జోరు మీదుంది. దీంతో కర్ణాటకలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ పావులు కదుపుతుండగా గతసారి కంటే మెరుగైన ప్రదర్శన చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరువాత ఇక్కడ అనుకూలంగా వాతావరణం ఏర్పడటంతో కాంగ్రెస్ నేతలు చురుగ్గా కనిపిస్తున్నారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఎన్నికల తరువాత జేడీఎస్తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో అధికారానికి దూరం కావలసి వచ్చింది. మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనుండగా ప్రియాంక ఎంట్రీ ఇచ్చారు. లోకల్ లీడర్షిప్ ను ఏకం చేసే ప్రయత్నం చేస్తూనే వరుస వాగ్దానాలు చేస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. కర్ణాటకలో విజయం సాధించడం కాంగ్రెస్ కు చాలా అవసరం. ఇప్పటికే దేశవ్యాప్తంగా వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇలాంటి సమయంలో దక్షిణాదిన బలంగా ఉన్న కర్ణాటక కూడా చేజారితే పార్టీ ఉనికే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని హస్తం పార్టీ ఫిక్స్ అయ్యింది. హిమాచల్లో పార్టీకి విజయాన్ని కట్టబెట్టిన ప్రియాంకకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు కౌంట్ డౌన్ మొదలైన వేళ కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తోంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది. నమ్మకంగా ఉండే నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని డిసైడ్ అయింది. పార్టీలో సీనియారిటీని కూడా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతగా నిర్ణయించారన్న ప్రచారం నడుస్తోంది. గతంలో జరిగినట్లు పార్టీ ఫిరాయించి బీజేపీకి అధికారం అప్పగించడం వంటివి మరోసారి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీలో హిస్టరీని బట్టి క్యాండిడేట్ను ఎంపిక చేయాలన్న నిర్ణయానికొచ్చారని, ఇకటు వాగ్దానాల విషయంలోనూ కాంగ్రెస్ తగ్గడం లేదు. బీజేపీని తట్టుకుని మెజారిటీ స్థానాల్లో గెలవాలంటే ఉచిత హామీలే బెటర్ అని భావిస్తున్నట్లు ఫిక్స్ అయింది. 225 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే 115 స్థానాల్లో గెలవాలి. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు కూడా అనుకూలంగా ఉండటంతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. సింగం సింగిల్ అనే లెవెల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది.
గత ఎన్నికల్లో 80 స్థానాలు సాధించిన జేడీఎస్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. అలా కాకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా జనాల దగ్గరకు వెళుతోంది. ఉచిత హామీల వర్షం కురిపిస్తోంది. ఇవే పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయా అంటే ఇవి మాత్రమే చేర్చవు. నేతల మధ్య సఖ్యత కూడా అవసరం. అందరూ ఒక్కతాటి మీద నడిచినప్పుడే విజయం అడ్రస్ వెతుక్కుని మరీ వస్తుంది. ప్రియాంక దృష్టి సారించాల్సింది, కన్నడ కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాల్సింది అదే అన్నది క్లియర్ కట్. కరీంనగర్ పోరాటం తెలిసిన గడ్డ, ఉద్యమాలు పురుడు పోసుకున్న గడ్డ. ప్రత్యేక రాష్ట్రం నినాదంతో టీఆర్ఎస్ పుట్టింది ఇక్కడే. తెలంగాణ బీజేపీకి ఆశలు మొదలైంది ఇక్కడే. కాంగ్రెస్ కంచుకోట కూడా ఇక్కడే. అందుకే 3 పార్టీలకు కరీంనగర్ పార్లమెంట్ ప్రతిష్టాత్మకం. బీఆర్ఎస్ ఇలాఖాలో కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ పావులు కదుపుతుంటే ఇక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ కావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా గెలిచేదెవరు? ఏ పార్టీకి ఎలాంటి స్కోప్ ఉంది? బీఆర్ఎస్కు ఝలక్కిచ్చేందుకు బీజేపీ సిద్ధం చేసిన స్ట్రాటజీ ఏంటి? హుజూరాబాద్ బరిలో ఈసారి ఈటల ఉండరా? సిరిసిల్లలో కేటీఆర్ను ఢీకొట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? అసలు బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఎన్ని? బీజేపీ ఉన్న బలమైన అభ్యర్థులు ఎందరు? విజయం కోసం హస్తం పార్టీ వేస్తున్న ప్లాన్లేంటి? కరీంనగర్ పార్లమెంట్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కరీంనగర్. ఇక్కడ రాజకీయాన్ని కొట్టడం అంటే విజయాన్ని పార్టీ ఆఫీస్లో కట్టేయడమే. పార్టీలన్నీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని. రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లాలో రాజకీయం రోజుకో రకంగా మారుతూ ఉంటుంది. విలక్షణ తీర్పుతో రాజకీయ పార్టీల అంచనాలను ఓటర్లు మారుస్తుంటారు. జనాల నాడి అందుకోవడం అంత ఈజీ కాదిక్కడ. దీంతో పార్టీలన్నీ ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంపీగా గెలవడంతో పాటు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జెండా పాతేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. గులాబీబాస్ సీఎం కేసీఆర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నియోజకవర్గం కరీంనగర్. సిద్దిపేట ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తరువాత కరీంనగర్ నుంచే తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఎంఎస్ఆర్ లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే 2024 బరిలోనూ దిగేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ మరోసారి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఈ 3 అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలోనూ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఊహించని సమీకరణాలు, పరిణామాలు చోటు చేసుకుంటే వేములవాడ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న చలిమెడ లక్ష్మీ నరసింహారావును కరీంనగర్ ఎంపీ బరిలో దింపే ఛాన్స్ కూడా ఉంది. బండి సంజయ్ అసెంబ్లీ స్థానానికే పరిమితమైతే బీజేపీ నుంచి ఎంపీ స్థానానికి మురళీధర్ రావు పోటీ చేసే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపించగా ఈసారి బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. 2 పార్టీలు కరీంనగర్ మీద ఇప్పట్నుంచే దృష్టి సారిస్తున్నాయి. జనాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వారిని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ స్థానంతో పాటు హుజూరాబాద్ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగురుతుండగా మిగతా 6 నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ పై ఇప్పుడు కమలం పార్టీ ఫోకస్ పెట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకం. మంత్రి గంగుల కమలాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మళ్లీ గంగుల పోటీకి దిగడం ఖాయం. అయితే ఆయన్ను ఎంపీగా బరిలోకి దింపుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న గంగులపై బీఆర్ఎస్ అధిష్టానం ప్రయోగం చేసి ఎంపీగా బరిలోకి దింపితే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి బండి సంజయ్ తప్ప మరో బలమైన అభ్యర్థి
కనిపించడం లేదు. గతంలో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బండి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు నరేందర్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. తాను ఎంపీ బరిలో నిలిస్తే రోహిత్ రావుకు పొన్నం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలతో పాటు వైటీపీ, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. కేటీఆర్ ఇలాఖా అయిన సిరిసిల్లలో వార్ వన్ సైడ్ గానే ఉంది. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ బరిలోకి దిగబోతుండగా బీజేపీకి ఇక్కడ సరైన అభ్యర్థి కనిపించడం లేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కేటీఆర్ కు పోటీగా నిలిపేందుకు కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. కేకే మహేందర్ రెడ్డి మాత్రమే కేటీఆర్ కు ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. మహేందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న హస్తానికి అంటిముట్టనట్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగుతారా, పార్టీ మారుతారా అనే చర్చ నడుస్తోంది. బలమైన అభ్యర్థి అన్వేషణలో ఉన్న బీజేపీ మహేందర్ రెడ్డిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సిరిసిల్లలో కేటీఆర్ వర్సెస్ కేకే మహేందర్ రెడ్డి మధ్యే పోటీ కనిపించడం ఖాయం. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, న్యాయవాది రమాకాంత్ తో పాటు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిసెల్లి శ్రీను పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మరో కీలక అసెంబ్లీ నియోజకవర్గం హుజూరాబాద్. ఉప ఎన్నిక పుట్టించిన వేడి అంతా ఇంత కాదు. ఆ సెగ రాష్ట్రమంతా తగిలింది. బీఆర్ఎస్ కు బై చెప్పిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఆయన సతీమణి జమున బరిలోకి దిగే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఈ మధ్యే ఈటల ప్రకటించారు. దీంతో అభ్యర్థి మార్పు ఖాయమనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ పోటీ భారీగా కనిపిస్తోంది. సీనియర్లంతా టికెట్ రేసులో ఉండగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, బైపోల్లో పోటీ చేసి ఓడిన గెల్లు శ్రీనివాస్ మధ్య టికెట్ ఫైట్ కొనసాగుతోంది. గెల్లు, కౌశిక్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు బీఆర్ఎస్ ను టెన్షన్ పెట్టగా ఇప్పుడు అంతా కూలైనట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వీరిద్దరూ కాకుండా మరో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉందన్న ప్రచారం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. హుస్నాబాద్ స్థానాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయిస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ ను హుజూరాబాద్ బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్ తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గతంలో హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్ కుటుంబానికి అక్కడ బలమైన అనుచర వర్గం ఉంది. కాంగ్రెస్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ మరోసారి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేములవాడ అసెంబ్లీ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పౌరసత్వ వివాదం ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. 3 దశాబ్దాలుగా వేములవాడలో చెన్నమనేని రాజేశ్వరరావు, ఆయన కుమారుడు రమేష్ బాబు రాజకీయమే కొనసాగింది. ఇప్పుడు ఈ వివాదంతో చలిమెడ లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగడం ఖాయమనే టాక్ నడుస్తోంది. రమేష్ బాబు, లక్ష్మీ నరసింహారావు మధ్య టికెట్ దోబూచులాట చివరి వరకు సాగే ఛాన్స్ ఉంది. బీజేపీ నుంచి తన తనయుడు వికాస్ ను బరిలోకి దింపాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్లాన్ చేస్తున్నారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ కూడా వేములవాడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వేములవాడ బరిలో దిగేందుకు సిద్ధమవుతుండగా అదే జరిగితే ఆశావహుల ఆశలు గల్లంతైనట్లే. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మానకొండూరులో రసమయి బాలకిషన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగులకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించగా మరోసారి రసమయి బరిలో నిలవడం ఖాయం. అయితే ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆరెపల్లి మోహన్ కు చుక్కెదురైతే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి గాయకుడు దరువు ఎల్లన్న, బండి సంజయ్ అనుచరుడు సొల్లు అజయ్ వర్మ, గడ్డం నాగరాజు పేర్లు వినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఈసారి మానకొండూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. బీఎస్పీ నుంచి రాష్ట్ర కార్యదర్శి నిసాని రామచంద్రం పోటీ చేయనున్నారు. చొప్పదండి బీఆర్ఎస్ లో టికెట్ రేసు పీక్స్ కు చేరింది. సుంకె రవిశంకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు
బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఎమ్మెల్యేకు స్థానిక నేతలకు మధ్య దూరం పెరిగింది. అయితే పైకి అంతా ఓకే అన్నట్లు కనిపించినా వర్గ విభేదాలు ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య సుంకె రవిశంకర్ ను మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ రేసులో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ స్నేహితుడు కొండయ్యతో పాటు మంత్రి గంగుల అనుచరుడు కంసాల శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ చొప్పదండి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో పోటీ చేసిన బొడిగ శోభతో పాటు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం, బీఎస్పీ నుంచి ఆర్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. హుస్నాబాద్ లో సతీష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మునుగోడు పరిణామాలతో ఆయనకు ఇక్కడ టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే హుజూరాబాద్ నుంచి ఆయన బరిలో దిగనున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్నారు. జన్నపు సురేందర్ రెడ్డి కూడా అదే ఆశతో ఉన్నారు. బండి సంజయ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో హుస్నాబాద్ కూడా ఒకటి. ఆయన బరిలోకి దిగితే ఆ ఇద్దరికీ నిరాశే. కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బరిలో దిగనున్నారు. అభ్యర్థులు ఎవరైనా 3 పార్టీల మధ్య ముక్కోణ యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి క్లియర్ కట్. నెక్స్ట్ పవన్ తో సై అంటున్న అలీ, డ్రామా నాయక్ గుట్టురట్టు, తాట తీస్తానంటున్న కేఏ పాల్, కోడి కోసం రష్మి కొట్లాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ ప్రసారమయ్యే పటాస్ న్యూస్ లో చూద్దాం. స్టే విత్ us.